ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం రివ్యూ చేయబోయే వేరియంట్ వచ్చేసరికి ఎస్ వేరియంట్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బేస్ మోడల్. సో నేను పర్టికులర్గా ఈ వేరియంట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఒక నామినల్ పర్సన్కి డ్రైవ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ మనకి ఈ వేరియంట్లోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా చూసుకున్న, ఆల్ పవర్ విండోస్ కానీ ఆటో ఏసీ కానీ మనకు అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి. సో ఒక్కొక్క పర్టికులర్గా ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మోస్ట్ వాల్యూ వేరియంట్ అని అనడానికి ఏమైతే అనిపించినాయి నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా ఒకసారి కారు ఇంజన్ టైప్ చూసుకున్నట్లయితే 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్. ఇంకా ఇంజన్ కెపాసిటీ వచ్చేసరికి మనకి ఇది పెట్రోల్ 1197 సీసీతో రావడం జరుగుతుంది. ఇంకా దీంట్లో పవర్ వచ్చేసరికి మనకి 66 కిలో వాట్స్గా వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 113 న్యూటన్ మీటర్గా ఉంటుంది. ఇంకా ఈ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 37 లీటర్స్. ఇక్కడ ఫ్రంట్ డిజైన్ చూసినట్లయితే మనకి టయోటా సిగ్నేచర్ గ్రిల్ విత్ క్రోమ్ గార్నిష్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే డిజైన్ కూడా కొత్త ఫ్రెష్ లుక్లో అనిపిస్తుంది మనకి. ఇంకా లైట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి టయోటా బ్యాడ్జింగ్తో పాటు కింద గ్రిల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే కింద చూసినట్లయితే మనకి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి ఈ వేరియంట్ నుంచే రావడం జరుగుతుంది. ఇంకా హెడ్ లైట్స్ చూసుకున్నట్లయితే హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనకి ఈ వేరియంట్లో మనకి. ఇంకా నెక్స్ట్ ఓఆర్విఎం చూసుకున్నట్లయితే మనకి ఇండికేటర్ కూడా మనకి మిర్రర్ మీదే రావడం జరుగుతుంది. ఇంకా ఈ కార్ లుక్ చూసినప్పటికీ మనకి ఫ్రాంక్స్ రీబ్యాడ్జ్డ్ వర్షన్ అయినప్పటికీ దానికన్నా ఇది అట్రాక్టివ్ వేలో ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫ్రంట్ బంపర్ కానీ దీని ఫ్రెష్ డిజైన్ చూసినట్లయితే మీకు రైడింగ్ కాన్ఫిడెన్స్ కానీ సో చాలా డిఫరెంట్ వేలో ఉంటుంది ఇది. అలాగే ఈ కార్ డిజైన్ వచ్చేసరికి మనకి అండర్ 10 lakhs దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ ఎస్యూవీ మనకి. సో ఇంకా టైర్స్ విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వీల్ క్యాప్స్తో రావడం జరుగుతుంది. ఇంకా సైజ్ చూసుకున్నట్లయితే మనకి 195/60 R16 ఇంచ్ వీల్తో మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇంకా ఈ కార్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్సే వస్తాయి. సో అలాగే బాడీ క్లాడింగ్ కూడా మనకి ఈ కార్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ టయోటా లోగో. సో ఈ వేరియంట్ మనం ఎస్ వేరియంట్ కదా, ఇందులో వచ్చేసరికి మనకి ఎల్ఈడి కనెక్టెడ్ ఉండవు మనకి. టైల్ ల్యాంప్ అనేది కనెక్టెడ్ అయ్యి రాదు ఇందులో. ఇంకా పైన చూసుకున్నట్లయితే మనకి షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అది కూడా బాడీ కలర్తోనే రావడం జరుగుతుంది. ఇంకా ఈ బ్యాక్ సైడ్ కారు ఇక్కడ టైజర్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. అలాగే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ స్కిడ్ ప్లేట్ కూడా చూడొచ్చు. మనకి ఈ కార్లో మనకి కావాల్సిన ఫీచర్స్ మనకి అన్నీ ఉన్నప్పటికీ ఒక బ్యాక్ కెమెరా మాత్రం ఈ వేరియంట్లో మనకి ప్రొవైడ్ చేయటం లేదు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి సఫిషియెంట్గానే ఉంటుంది. మనకేంటంటే 308 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ప్రాక్టికల్గా చూసినట్లయితే మనకి లగేజ్ పరంగా సఫిషియెంట్గానే ఉంటుంది. సో మీరు అక్కడ క్లోజ్ లుక్ ఒకసారి వేయచ్చు. సో మనకి స్పేషియస్గానే అనిపిస్తుంది. మనకేంటంటే ఇక్కడ స్పాయిలర్ కింద బ్రేక్ స్టాంప్ ల్యాంప్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒక లుక్ వేయండి ఇక్కడ మీరు. ఇంక ఈ కార్లో మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ కార్ యొక్క వారంటీ మనకి ఫ్రాన్స్లో పోల్చుకుంటే మనకి ఇందులో 3 years ఇస్తున్నారు, లేదా 1 lakh kilometers ఇస్తున్నారు, లేదా పీరియాడిక్ సర్వీస్ అనేది జస్ట్ 60 minutesలో ఎక్స్ప్రెస్ మెయింటెనెన్స్ ద్వారా చేస్తామని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అలాగే సర్వీస్ కూడా మనము బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో అదొకటి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనకి 24/7 ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ విషయానికి వచ్చే మనకు అప్ టు 5 years ఇస్తున్నారు వీళ్ళు. ఇది చాలా ఎక్కువ. అలా లేదా 5 years లేకపోతే 220 kilometers అనేది మనకి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ కార్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ షోరూమ్ మనం చూస్తున్న ఎస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 8,60,000గా ఉంది ఎక్స్ షోరూమ్. ఇంకా ఈ కార్కి సంబంధించి ఆన్ రోడ్ ప్రైజెస్ కానీ ఇంకా టెస్ట్ డ్రైవ్ కానీ చేయాలనుకుంటే మనకేంటంటే నియర్ బై లక్ష్మీ టయోటా మనకి ఇప్పుడు నర్సరావుపేటలో ఉంది కదా, ఆ షోరూమ్ నెంబర్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కారు ఇంటీరియర్ చూడొచ్చు. మనకి చాలా స్పేషియస్గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి సెంట్రల్ ఆమ్రెస్ట్ అయితే మనకి ఇందులో రావట్లేదు ఈ వేరియంట్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్స్ కూడా మనకి ఇందులో బకెట్ టైప్ సీట్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఫ్రంట్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇది సెకండ్ బేస్ వేరియంట్ అయినప్పటికీ చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో. ఇంకా ఈ ఎస్ వేరియంట్లో మనకి 7 inch టచ్ స్క్రీన్ వస్తుంది. అలాగే ఆటో ఏసీ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంటుంది.
ఇంకా స్టీరింగ్ విషయానికొస్తే మనకి లెదర్ ర్యాపింగ్ ఏమి రాదు. జస్ట్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి. సో, డాష్‌బోర్డ్ మొత్తం మీరొకసారి లోపల నుంచి చూసినట్లయితే చూడొచ్చు. చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఈ మనకి బ్లాక్ ఫినిషింగ్స్‌తో రావడం జరుగుతుంది డోర్ హ్యాండిల్స్. సో, ఇదంతా మనకి కుషన్‌తో రావడం జరుగుతుంది 4 డోర్స్. సో, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్‌కి, ఎలక్ట్రికల్‌కి అడ్జస్టబుల్‌కి. సో, ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదొచ్చేసరికి డోర్ లాక్స్, విండో లాక్. ఇదొచ్చేసరికి డోర్ లాక్, అన్‌లాక్. ఇవొచ్చేసరికి ఆల్ పవర్ విండో కంట్రోల్స్ మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కింద చూసినట్లయితే బాటిల్ హోల్డర్, ఎట్ ది సేమ్ టైమ్ మనకి స్పీకర్ మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ మనము ఇప్పుడు డ్రైవర్ సైడ్ కూర్చొనున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మనం ఒకసారి స్టీరింగ్ అబ్జర్వ్ చేద్దామంటే, సో, ఇక్కడ టయోటా లోగో. సో, దీనికైతే మనకి వ్రాప్డ్ అయితే ఏమి ఇవ్వలేదు. సో, మనము బయట వేయించుకోవాల్సిందే. సో, లెఫ్ట్ సైడ్ అయితే మనకి వాల్యూమ్‌కి, మీడియాకి సంబంధించిన కంట్రోల్స్ మనకి ఇందులో వస్తున్నాయి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్‌కి, వాయిస్ కమాండ్స్‌కి సంబంధించినవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకేంటంటే టాప్ ఎండ్‌లో మనకి ఫుల్ డిస్‌ప్లే వస్తుంది గానీ, డిజిటల్‌గా వస్తుంది ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇదొచ్చేసరికి మనకి సెకండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కాబట్టి మనకేందంటే ఇందులో ఎన్‌లాగే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఆర్‌పిఎం టాకోమీటర్‌కి సంబంధించింది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి స్పీడ్, మధ్యలో వచ్చేసరికి సెమీ డిజిటల్. ఇందులో వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యూయల్ ఇండికేషన్ గానీ, సీట్ బెల్ట్ రిమైండర్ గానీ, సో, మనం ఎన్ని కిలోమీటర్స్ ఎళ్ళామనేది ఆ డీటెయిల్స్ ఇందులో మనకి అప్డేట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో, దీని రెస్పాన్స్ అయితే మనకి స్పీడ్‌గానే ఉంటుంది. సో, కనెక్ట్ కానీ, పెయిరింగ్ డివైస్ గానీ మనకి ఈజీనే ఉంటుంది. ఈజీ టు ఆపరేట్. సో, కాకపోతే ఏందంటే ఇది సెకండ్ బేస్ వేరియంట్ అవ్వటం వల్ల ఏంటంటే మనకి పార్కింగ్ రియర్ సైడ్ సెన్సార్స్ ఉన్నాయి కానీ మనకి బ్యాక్ కెమెరా ఇవ్వలేదు. సో, అలాగే ఓవరాల్‌గా డాష్‌బోర్డ్ అయితే మీరిక్కడ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లవ్ బాక్స్. సో, మనకి ఇందులో పార్సెల్ ట్రే ఏం రావట్లేదు. బట్ డీసెంట్ స్పేస్ వస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ కూడా మనకి కుషన్ రావటం జరుగుతుంది సెకండ్ బేస్ వేరియంట్ నుంచి. సో, ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకిది పానిక్ లైట్స్. సో, ఇక్కడికొచ్చేసరికి ఆటో ఏసీ వస్తుంది మనకి సెకండ్ వేరియంట్ నుంచి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి పవర్ సాకెట్ ఇక్కడొచ్చేసరికి 12 వోల్ట్స్ పవర్ సాకెట్ మనకు రావడం జరుగుతుంది. ఇదొచ్చేసరికి యూఎస్‌బి మనకి. సో, ఇక్కడొచ్చేసరికి మొబైల్ హోల్డర్, కప్ హోల్డర్స్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అయితే. సో, ఈ వైలెట్ కలర్ అంతా మనకి కుషన్ రావడం జరుగుతుంది. ఇది సెకండ్ బేస్ వేరియంట్‌లోనే ఇవ్వటం నాకైతే బాగా నచ్చింది. సో, అదొకటి మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి డోర్ హ్యాండిల్ అనేది ఎప్పుడు సిల్వర్ ఫినిషింగ్ వచ్చేది. ఈసారి బ్లాక్ ఫినిషింగ్‌తో రావడం జరుగుతుంది. అలాగే మనకి స్పీకర్, బాటిల్ హోల్డర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, డోర్ అయితే మనకి 90 డిగ్రీస్ రాదు కానీ ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీస్ ఓపెనింగ్ ఉంటుంది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ వేరియంట్‌లో అయితే మనకి రియర్ ఏసీ వెంట్ రాదు. బట్ ఇక్కడైతే మనకి 12 వోల్ట్స్ పవర్ సాకెట్, మొబైల్ హోల్డర్ వస్తుంది. సో, సాకెట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంక బ్యాక్ సీట్ విషయానికొచ్చినట్లయితే మనకిక్కడేంటంటే హెడ్ రెస్ట్‌లు అనేయి 3 అడ్జస్టబుల్ 3 పర్సన్స్‌కి వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్ డోర్ చూడొచ్చు. ఈ థీమ్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, మీరు బ్యాక్ సీట్‌ను లాంగ్ వ్యూలో చూసినట్లయితే మనకి కంఫర్ట్‌గానే 3 పర్సన్స్ కూర్చోవచ్చనిపిస్తుంది. సో, ఓవరాల్ క్యాబిన్ అయితే మనకిలా అనిపిస్తుంది. సో, మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఆర్‌వీఎం. ఇది ఆటోమేటిక్ ఏం కాదు. మనకి మాన్యువల్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్యాబిన్ లైట్స్. సో, ఇదొచ్చేసరికి మనకి డ్రైవర్ సైడ్, కో ప్యాసింజర్ సైడ్ సన్ షేడ్స్. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. మరి ఓవరాల్‌గా చూడొచ్చు. బ్యాక్ సీట్ మనకి ఎంత స్పేషియస్‌గా ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో, అలాగే మనకి కింద చూసుకున్నట్లయితే లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా అనిపిస్తుంది. అలాగే లోపల చూసుకున్నట్లయితే మనకి 3 హెడ్ రెస్ట్‌లు రావడం జరుగుతుంది. అవి కూడా అడ్జస్టబుల్ మనకి. సో, ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇందులో. మంచి ఫీచర్ కూడా అనిపిస్తుంది. లాంగ్ డ్రైవ్స్‌కెళ్ళినప్పుడు మనకు బాగా అనిపిస్తుంది. సో, మనమైతే ఇప్పుడు టైజర్ యొక్క బ్యాక్ సీట్‌లో కూర్చొనున్నాం ఫ్రెండ్స్. సో, నా హైట్ అయితే 6 ఫీట్. సో, మీరిక్కడ చూడొచ్చు. నాకైతే ఇంకా ఖాళీ ఉంది. ఫ్రీగానే ఉంది. అలాగే లెగ్ రూమ్ సీట్ ముందుకున్నప్పటికి నాకు చాలా లెగ్ రూమ్ ఉంది. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
అలాగే ఇక్కడ టై సపోర్ట్ కూడా మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. సో నాకైతే ఫ్రీగా ఉంది. 3 పర్సన్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. కార్స్‌కి సంబంధించి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.